హలో! గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 రోజులు, 3 రోజుల నుంచి అండి తెలుగుదేశం వాళ్ళు కాలుగాలిన పిల్లిలాగా వాళ్ళు ఆపసోపాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఒక మీటింగ్ పెట్టుకొని ఏదో సంజీవిని అనో ఏదో మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో నేరాలు, ఘోరాలు చేసినట్టు, మా పార్టీ అంటేనే ఏదో పొడవడాలు అది ఇది అన్నట్లు కలరింగ్ ఇవ్వడానికి తెగ తాపత్రయపడుతున్నాడు. మామూలు తాపత్రయం కాదండి. చాలా చాలా ఎక్కువ తాపత్రయపడుతున్నారు. ఏదో గొడ్డలి పార్టీ అని చెప్పేసి వాళ్ళు గొడ్డలి గొడ్డలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలి పెడితే నారాసుర రక్త చరిత్ర అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ఒక పోస్ట్ వేస్తే మా మీడియా అండ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీహరి గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు పదే పదే గొడ్డలి పార్టీ అంటున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అన్నారు, ఇప్పుడు అంటున్నారు. కానీ వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనకూడదు, వాళ్ళు చెప్పింది మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినాలి అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర సేపు మాట్లాడి డేటా ప్రజెంట్ చేసి ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా మాట్లాడితే వాటి గురించి ఎప్పుడు కూడా ఒక్కటంటే ఒక్క చిన్న డిబేట్ కానీ డిస్కషన్ కానీ లేకపోతే ఒక ప్రధాన పార్టీకి అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడదాం, మనం కౌంటర్ ఇద్దాము, లేకపోతే మనము ఆధారాలు చూపిద్దాం, మనం గణాంకాలు చూపిద్దామని ఏ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు గత 2 ఏళ్లుగా ఆలోచించిన పాపాన పోలేదండి. ప్రతిసారి ఒక చిన్న పాయింట్ ఏదైనా తీసుకుంటారు, ఆ పాయింట్ తీసుకొని దానిపైన పెద్ద పెద్ద కథలు అల్లుతూ డిబేట్లు పెట్టుకుంటూ వాళ్ళు ఇష్టారీతిన జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ బుక్స్లో చూపించాలన్నది వాళ్ళ ఏకైక లక్ష్యం అండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎవడైనా పనిచేస్తే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, వాళ్ళను బ్యాడ్ బుక్స్లో చూపించాలి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టాలి, వాళ్ళను బజారుకి ఇచ్చాలి, వాళ్ళ వ్యాపారాలు దెబ్బ కొట్టాలి. ఇది వాళ్ళ అజెండా. ఆ అజెండాను అమలు చేయడానికి మీడియాను, సోషల్ మీడియాను, యూట్యూబ్ ఛానళ్లను, ఇన్ఫ్లుయెన్సర్లను మొత్తం అవుట్రైట్గా కొనేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతుందండి, ఎక్కడ ఆడబిడ్డ నిధి, ఎక్కడ మీది గొడ్డలి పార్టీ అంటారు. ఎక్కడ నిరుద్యోగ భృతి, ఎక్కడ అంటే అమ్మ చెల్లిని దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఎక్కడ మీరు ఇస్తారన్న రైతు భరోసా ఎక్కడ అని అడిగితే వివేకానంద రెడ్డి కేసు అంటారు. ఎక్కడ మీరు ఇస్తారన్న 3 గ్యాస్ సిలిండర్లు ఎక్కడ అంటే రప్ప రప్ప అంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు పరిపాలన చేస్తున్నారు, మీ పరిపాలన అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని మైండ్లో పెట్టుకొని మీరు పరిపాలన చేయాల్సిన అవసరం లేదు. ప్రజల్ని మైండ్లో పెట్టుకొని మీరు పరిపాలన చేయాలా. మీరు ఒక మేనిఫెస్టో అనేది మీరు రూపొందించారు. ఎందుకు రూపొందించారు? మీరు ఎలక్షన్లో గెలవడానికా, లేకపోతే ప్రజలకు మంచి చేయడానికా? ఈ చిన్న ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పగలిగే దమ్ము ధైర్యం వాళ్ళకుంటే మిగతావన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఎప్పుడు ఎక్కడ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన చరిత్ర లేదు ఈ తెలుగుదేశం వాళ్ళకి. ఎందుకు 3,70,000 కోట్లు అప్పయింది ఈ 2 ఏళ్లలో? సమాధానం చెప్పగలరా? రాజధాని ప్రాంత రైతులు మీటింగులు పెట్టుకొని మరీ మేము భూములు ఇవ్వము అంటున్నారు. వాళ్లకు చక్కగా ఆ ప్లాట్లు కేటాయించినారా? సమాధానం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీలు ఆడుతున్నారు, ఆత్మలతో మాట్లాడుతున్నారు, లండన్ వెళ్ళి మందులు తీసుకుంటున్నారు. ఇదే గోలండి. ఇంకా ఆఖరికి ఎంతవరకు వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాయనమ్మ, మా ఊరి సైడ్ జేజీ అంటారు, వాళ్ళ జేజీ ఏదో వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయిందంట. అది వాళ్ళ చరిత్రని బీటెక్ రవి అనే వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే 1960లో జరిగిన వాటికి ఇప్పటికీ ఏంటండి సంబంధం? ఒకవేళ మాట్లాడినా కానీ ఏంటి సంబంధం? ఏవేవో పుంకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ బుక్స్లో ఎలా చూపించాలన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తారండి. వాళ్ళు ప్రజలకు మంచి చేద్దామని కాదు, ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్తారు, ప్రజలకు అన్ని మోసపూరిత విషయాలనే వాళ్ళు చేరవేస్తున్నారు తప్పితే ఎందుకు స్క్వేర్ ఫీట్కి 14,000 రూపాయలు అవుతుంది అంటే ఇంతవరకు చెప్పిన దాఖలాలు లేవండి. ఎందుకు నేషనల్ హైవేస్ని కేంద్ర ప్రభుత్వం తక్కువ డబ్బుతో వాళ్ళు రోడ్లు వేస్తుంటే మీరెందుకు ఎక్కువ టెండర్లు పిలుస్తున్నారు ఎక్కువ రేటుకు అంటే దానికి సమాధానం ఉండదండి. వేటికి సమాధానం ఉండదు. ఇప్పుడు మనం అడిగిన ప్రశ్నలన్నీ అండి ప్రజలకు ఉపయోగపడేటో కాదా? నిరుద్యోగ భృతి కానీ, ఆడబిడ్డ నిధి కానీ, లేకపోతే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి కానీ, లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీల గురించి కానీ,
రాజధానిలో జరుగుతున్న ఈ అక్రమ కన్స్ట్రక్షన్స్ గురించి కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటివే కాదా అండి? మిమ్మల్ని అడుగుతున్నాను. వీటిపైన ప్రశ్నిస్తే మీది గొడ్డల పార్టీ, మీది నేర చరిత్ర కలిగిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు 20 ఏళ్ళైంది దాదాపుగా పబ్లిక్ లైఫ్లో ఉండి. ఏ ఒక్కరోజైనా ఒక చెడ్డ మాట మాట్లాడారా అండి? ఏ ఒక్కరోజైనా ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారా? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాడినట్లు చెడ్డ పదాలు వాడారా? కానీ వాళ్ళ దృష్టిలో లేకపోతే ప్రజలకు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంట, జగన్మోహన్ రెడ్డి గారికి మేనర్స్ ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఉండదు, అది ఉండదు అని వాళ్ళు చెప్తారు. చేయాల్సిన పనులు, చేయాల్సిన దరిద్రాలన్నీ వాళ్ళు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తారు. ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా పోయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, లేకపోతే కక్ష పెట్టుకొని చెయ్యని తప్పులకు జైళ్ళల్లో పెట్టడము, నేరాలు ఘోరాలు చేసినట్టు ప్రజల్లో చూపించడము, ఇంకా పుంకాలుగండి. ఒక వ్యక్తి ఎవరైనా చంద్రబాబును ప్రశ్నిస్తే ఈరోజు, రేపు, ఎల్లుండి ఇంకా 3 రోజులు ఒక 3-4 ప్రధాన ఛానళ్లలో, అలాగే యూట్యూబ్ ఛానళ్లలో, సోషల్ మీడియాలో అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, వ్యక్తిత్వ హననం చేసి, అతని కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టి, అతని వ్యాపారాల్ని నాశనం చేసి, రోడ్డు కీడ్చి నాశనం చేసి చేస్తారండి. ఇది రాజకీయం, మనం నమ్మాలి. మనము ప్రజా సమస్యలపైన ఎందుకు మాట్లాడలేము? తెలుగుదేశం వల్లనే నేను ప్రశ్నిస్తున్నా. ప్రజా సమస్యలపైన మాట్లాడి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు ఎందుకు నడుము బిగించరు? మేము అడుగుతున్నాం. సింపుల్. మీరు చెప్పిన సూపర్ 6లో ఆడబిడ్డ నిధి ఎక్కడా? లేకపోతే నిరుద్యోగ భృతి ఎక్కడా? రైతు భరోసా ఎక్కడా? 3 గ్యాస్ సిలిండర్లు ఎక్కడ? ఒక్కటి ఇచ్చారండి 2 ఏళ్లలో. 3 గ్యాస్, అది కూడా అందరికీ ఇవ్వలేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఎక్కడా? ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్న నారా లోకేష్ ఇంతవరకు తగ్గించలేదు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదండి. వీటికి సమాధానం చెప్పమంటే రప్పరప్ప పార్టీ, గొడ్డలి పార్టీ, తల్లిని ఇది చేశాడు, చెల్లిని ఇది చేశాడు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదరా అబ్బాయి. మీరు అధికారంలో ఉండి మీరు ఏం వెలగబెడతారో మీరు ప్రజలకు చెప్పండి. ఇప్పుడు మేము డైరెక్ట్ ప్రశ్నిస్తున్నామండి. ఇప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరం లేదు. ఎవరు ఏ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సబ్జెక్టుకు స్టిక్ అవుదాం మనం. ఆడబిడ్డ నిధి ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? రైతు భరోసా ఎక్కడ? లేకపోతే ఇస్తామన్న 3 గ్యాస్ సిలిండర్లు ఎక్కడ? సమాధానం చెప్పండి. తగ్గిస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. ఎక్కడ? ఇప్పటికీ భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్లో మన ఏపీ ఉంది అధిక ధరల్లో. నారా లోకేష్ ఏమన్నాడు? నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గితే మనకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ ఉన్నాయని. ఇప్పుడు మీరు ఎందుకు తగ్గించలేకపోతున్నారు? వీటికి సమాధానం చెప్దాం. అందరం కలిసి ప్రజలకు మంచి జరిగేదే కదండి. మనం ఉండేది ప్రజల కోసం పాటుపడడానికే కదా. ప్రజాస్వామ్యం అంటే అర్థం అదే కదా. బయటకు వచ్చి సమాధానం చెప్పమండి. ఓపెన్ ఛాలెంజ్. ఇలాంటి ప్రశ్నలు మేము 100 అడుగుతాం. ఒక్కదానికైనా సమాధానం ఉందా? సమాధానం లేదు కాబట్టే గొడ్డలి పార్టీ, అది రాకూడదు, విధ్వంసము, అది ఇది. ఎవరు విధ్వంసం చేసినారు? అబద్ధాల పునాదులపైన సౌధాలు నిర్మించుకుంటున్న మీరు విధ్వంసం సృష్టిస్తున్నారు. అసలు తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం వాళ్ళ జిల్లా నాయకులు, మండల నాయకులు పోలీసుల పైన చేస్తున్న జులుం చూస్తే, పోలీసులు చూస్తే జాలేస్తుందండి. ఇంత పాశవికంగా ఏ పరిపాలన లేదు. మీరు చేస్తున్నది విధ్వంసం. ఇప్పుడు సబ్జెక్టుకి స్టిక్ అవుదాం. సమాధానం చెప్పగలిగే దమ్ముంటే డిబేట్లో కూర్చుందాం. ఆ డిబేట్లు కూడా అర్థవంతంగా నడిస్తే ప్రజలకే కదండి అంతిమంగా మంచి జరిగేది. చేద్దాం, ఆ పనులు చేద్దాం. అట్లా వచ్చేదిలే, అట్లా వస్తే ఇట్టెందుకు ఏడుస్తుంది? అర్థమవుతుందా రాజా? గుందుపోతూ కాలు జారిపడ్డాడు, నేను కక్ష తీర్చుకుంటా, మా అమ్మనంటే ఊరుకుంటానా, జూనియర్ ఎన్టీఆర్ అమ్మనంటే నేను ఊరుకుంటాను. ఇది అండి వీళ్ళ రాజకీయం. అసహ్యం వేస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ వీళ్ళు చేస్తున్న పనులు చూసి అసహ్యించుకుంటున్నారు. కొంచెమైనా మేల్కోండి. మీకు ప్రజలు అధికారం కట్టింది ప్రజలకు మంచి చేయడానికి కానీ మంగళవారం మాటలు మాట్లాడడానికి కాదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి.